నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు మనకి చంద్రగ్రహణం రాబోతుందండి. అదే రోజు హోలీ కూడా. అంటే ఈ గ్రహణానికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? మన భారతదేశానికి వర్తిస్తుందా అసలు? ఈ గ్రహణం మన భారతదేశానికే ఉంది తల్లి. సింహరాశిలో వస్తున్నది. చాలా ఘోరాది ఘోరమైనటువంటి చంద్రగ్రహణము, పైగా పగల్లో వచ్చే చంద్రగ్రహణము. పగల్లో వచ్చే చంద్రగ్రహణం. చంద్రగ్రహణం పట్టపగటినే ఎక్కువగా సుమారు 80% పగల్లోనే ఉన్నది గ్రహణం అంతా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఈ గ్రహణం కూడా సింహరాశిలో వస్తుంది. సింహరాశి వారికి వస్తున్నప్పుడు ఏంటి, మనకేదైనా ప్రధానంగా ఉండేది అధిదేవత ప్రత్యదేవత అనేటువంటిది మనకు శాస్త్రం. సింహరాశికి అధిదేవత అయినటువంటి కర్కాటక రాశి, ప్రత్యదేవత అయినటువంటి కన్యారాశి వారికి మాత్రమే దీని యొక్క ప్రభావాలు కనిపిస్తాయి. ప్రధానంగా ఎక్కువగా నీకు కనిపించేది సింహరాశికే. ఇంకొంతమంది ఏమని చెప్తున్నారంటే కుంభమీనాలకు కూడా ఉన్నది అని చెప్పేసేసని చూపిస్తున్నారు. కానీ కుంభమీనానికి ఎటువంటి యొక్క గ్రహణ దోషం అనేటువంటిది అయితే కనిపించట్లేదు. ఎక్కువగా అయితే సింహరాశి వారికి ప్రాధాన్యతగా ఉన్నటువంటి స్థితిగతులు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి, మనం బాగా గమనించవలసింది, ఈ యొక్క చంద్రగ్రహణం రోజున హోలీ పండుగ కూడా వస్తుంది. కాబట్టి హోలీ ఉదయము 10:30-11 లోపే ఆడేసుకోవాలి, తర్వాత పనిచేయదు. 11 తర్వాత హోలీ అసలు పనిచేయదు. తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, హోలీ కంటే ముందు కామదహనము అని అంటారు. అంటే తెలుసా మీకు? అంటే ఒక సర్కిల్లో, అంటే రోడ్డులో నిప్పులతో కాలుస్తూ ఉంటారు కట్టెలు పెట్టి. అందరు అలా చేస్తారు. కాకపోతే అసలు విషయం ఏంటి అని అంటే, కామి దహనము చేసేవాడు అంటే ఆ రోజు ఎలా ఉంటుందంటే, కామి కాలేని వాడు మోక్షజ్ఞుడు కాలేడు, మోక్షుడు కాలేడు అని అంటారు. కోరిక అనుసరంగా ఉండేవాడికి ఎక్కువగా వచ్చేటువంటిదే కామిని. అన్నారా? వీడు మోక్షాన్ని సాధించాలంటే కామిని మొదలు అవతల పడేయాలి. పూర్వము ఇంటి అవతలకు వచ్చి కర్రలని పేర్చి పెట్టేది, కానీ అది కాదు అసలు. ఆవు పిడికలు ఉంటాయి చూసారా, ఆవు పిడికలతో హవనాన్ని ఆచరించాలి. ఆవు పిడికలతో హోమాన్ని ఆచరించాలి. అది ఆచరించి నీ ఏదైతే తీరని కోరికలు ఉంటాయో ఆ కోరికకు ఆవు పిడికలు హోమంలో వేస్తే అది కామదహనము. అర్థమైందా తల్లి? ఇది అసలైన విధానం. కొంతమందికి కామము అనగానే వేరేది వస్తుంది, కానీ అది కాదు. కామము అంటే మొదలు నీలో ఉండే కోరికలు కూడా. నీకు నీళ్లు తాగాలనిపించింది, బిర్యానీ తినాలనిపించింది, అది కూడా కామమే, అంతే. దా స్థితిగతులు అవి అన్నట్టు. సో ఏంటి ఇక్కడ, ఈ కామదహనం ఆచరించి ఉదయాన్నే హోలీ చేసుకొని తర్వాత ఈ యొక్క గ్రహణ వేదన శూలన అనేది ప్రారంభం చేసుకోవాలి. అంత అయిపోయిన తర్వాత శుభ్రపరచుకొని విగ్రహదేవతలను కూడా కడిగేసేసి ఇంట్లో దీపారాధన చేసుకొని, అది రాత్రి సమయం అయింది కాబట్టి తెల్లవారుజామునే లేచి స్నానకాల కృత్యాలను కూడా ఆచరించి స్వయం పాకము అంటే తెలుసారా తల్లి? బియ్యము, కూరగాయలు, బంగారంలో సర్పము, వెండిలో చంద్రబింబాన్ని తయారు చేయించాలి. దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి దానం చేస్తే ఈ గ్రహణ దోషం అనేటువంటిది మనకు ఉండకుండా పోతుంది. కాబట్టి గ్రహణం రోజున ఇదొక్కటి ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకనంటే ఈ గ్రహవేదన అనేది మనకు ప్రారంభమవుతుంది. ఈ గ్రహవేదన అంటే ఏంటి తల్లి? మీరు తెలియచేయండి. ఒకటి, పదార్థము బాగా వేడిగా ఉంది, నోట్లో పెట్టుకోగలుగుతావా దాన్ని? లేదండి. ఏం చేస్తావు దాన్ని? కొంచెం చల్లారిన తర్వాతకి ఊదుతూనే ఉంటావు, అవునా? అవును. పోనీ చాలా కూల్ది తీసుకున్నావు, నాలుక మీద పెట్టుకున్నావు, వెంటనే మింగేస్తున్నావా దాన్ని? లేదు. ఏం చేస్తున్నావు? దాన్ని కూడా కొంచెం మెల్ట్ అయ్యే వరకు, దాని చల్లదనం పోయేంత వరకు ఆగుతున్నావు. సో ఇక్కడ విషయం ఏంటంటే, సూర్యగ్రహణమైనా సరే చంద్రగ్రహణమైనా సరే రెండైనా ఏదైనా ఒకటైనా అక్కడ మింగేది ఎవడు? రాహుకేతువులు మింగుతునేటప్పుడు ఏమవుతుంది? వారి నోట్లో ఉండే విషయాన్ని వాళ్ళ మీద ఉఫ్ అని ఉమ్మేస్తూ ఉంటారు. ఆ విష ప్రభావం వాటి మీద పడి ఆ చల్లదనము అనేది వేడిదనము, సూర్యుడికి వేడిదనము, చంద్రుడికి చల్లదనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసం ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులైనా సరే,
నీవు వంట వండినటువంటి పదార్థాలైనా సరే, పచ్చళ్ళు కానివ్వండి, బోళ్ళు కానివ్వండి, ఏదైనా సరే దేవాలయం పైనుండే శిఖరానికి కూడా దర్భ వేసి జాలి సంచి కట్టేసి ఉంచేయాలి. ప్రతి చోట దర్భ పెట్టుకుంటూ రావాలి. ఎందుకంటే ఆ విష పదార్థం దీంట్లో పడకుండా ఆస్కారంగా ఉండేది అనేటువంటిది మన సనాతన సాంప్రదాయం. తర్వాత దాన్ని తినడానికి కూడా ఒక ఆస్కారం ఉంది. కాబట్టి ఆ గ్రహణం రోజున మొదలు ఇది చేయాలి. గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహవేదన ప్రారంభమయ్యే గడియన్నర నుంచి మొదలుకొని సంపూర్ణమయ్యేంత వరకు కూడా పక్క బట్టల మీద నుంచి లేవకుండా అలానే ఉండాలి తల్లి. ఆ సమయం అయిపోయే వరకు, ఆ సమయం అయిపోయి గర్భిణీ స్త్రీలు. కాబట్టి ఇవి రెండు ఆచరిస్తే సరిపోతుంది. గ్రహణంలో అందరూ సింహరాశి వారైతే దయచేసి గ్రహణాన్ని చూడకండి. కాబట్టి మిగిలిన పనులన్నీ యథావిధిగా అదే రోజండి ఏ దేవుడి నామస్మరణ చేస్తే చాలా మంచిది అంటారు? అమ్మ అసలు గ్రహణ సమయంలో ఏ దేవుడు అని కాదు, నీకు ఎన్ని దేవుళ్ళ నామస్మరణ చేస్తే అంత మంచిది. ఎందుకనంటే గ్రహణ సమయంలో భగవంతులందరూ దిగ్బంధులై ఉంటారు, బంధింపజేసి ఉంటారు. ఆ సమయంలో క్షుద్రదేవత శక్తి అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్షుద్రదేవత శక్తి పెరగకుండా నీవేం చేయాలి? భగవంతునికి శక్తి ఇచ్చేలాగా నిత్యం నామస్మరణ ఆచరిస్తూ ఉండాలి. నమ శివాయనో, ఓం నమో నారాయణాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం నమో రుద్రాయ నమః, ఓం నమో భగవతే నమః. ఇలా నీకు నచ్చిన ఏవైనా లక్ష్మీదేవి నమః, దుర్గాదేవి నమః, మహాగౌరీ నమః, మహాకాళ్యే నమః, మహాసరస్వత్యే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని తీసుకొని నీవు ఉచ్చరిస్తూ ఉంటే సరిపోతుంది. ఇలాంటి నియమాలు పాటిస్తే ఆ రోజు అంటే గ్రహణ దోషం అంటూ ఎక్కువగా ఉండదంటారు. చాలా చక్కగా తెలిసే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.